హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్. సో ఇవాళ అయితే టైం వచ్చేసి 11 అయిందనమాట. ఇంకా మన వ్లాగ్ పోస్ట్ కాలేదు. ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడు అప్లోడ్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ అసలు లేజీగా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెర్రీకి స్కూల్ లేదు అని అనుకున్నాం. కానీ తర్వాత స్కూల్ ఉందని తెలిసాక మొత్తం హడావుడి అయిపోయి రిక్కీకి కొంచెం చెర్రీని పంపించి రిక్కీకి తినబెట్టి స్నానం చేపించి సరికి ఈ టైం అయిపోయిందనమాట. సో నేను రెడీ అయిపోయేసరికి టైం అయింది. ఇంక ఇప్పుడైతే బ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ రిక్కీ ఎలా ఉన్నాడో చూసి కింద కామెంట్ చేయండి. నేనైతే చూసి హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. రిక్కీని ఒకసారి చూపిస్తాను, చూడండి గాయస్. రిక్కీ ఒకసారి ఇట్రా హాయ్ చెప్దు కదా. రిక్కీ గంట పాడు చేశాడు గాయస్. చూడండి రిక్కీ పిలకలు ఎలా ఉన్నాయో చూడండి గాయస్. రిక్కీ పిలకలు హాయ్ చెప్పు. రిక్కీ హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పాలమ్మా. హాయ్ చెప్పాలమ్మా, చెప్పమ్మా. రిక్కీ దేవుడి గుట్లోంచి గంట తెచ్చాడు. ఆ గంట ఇప్పుడు కింద పడేసి ఆ గంటని విరగొట్టేశాడు అనమాట. చూడండి గాయస్, ఏ పాటకు ఆ పాట అయిపోయింది. ఇప్పుడు పెట్టొచ్చులే కానీ సో చూడాలి, ఇంకా పెట్టాలి. ఇంకా నా స్టాండ్ని కదిలిచ్చాడు గాయస్. రిక్కీ ఏంటంటే స్టాండ్ కొంచెం కొత్తగా ఉండేసరికి స్టాండ్తో బాగా ఆడుకోవాలని అది బాగుందన్నమాట. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పు. ఆగండి ఒక్క నిమిషం. వెల్కమ్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్ చెప్పాలమ్మా. పిలకలు పీక్కోకూడదు, చాలా కష్టపడి వేసాను గాయస్ పిలకలు. ఇదిగో వాళ్ళకంటే ఇదిగో ఇట్లా చూడు వాళ్ళని చూడు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇదిగో ఇటు చూడు, నా గురించి కామెంట్ చేయండి అని. ఓకే, ఇంకా బాయ్ చెప్పు. ఇంకేమన్నా చూస్తావా? గగన్ ఏడి? ఇదిగో చెర్రీ ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? గగన్ అని బిల్లు. నువ్వు పిల్లకి వదులు. గగన్ అని బిల్లు. గగన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకంటే ఆవు సాంగ్ పాడుతావా? ఆవు వచ్చింది పాట పాడు. ఆవు వచ్చింది పాడు. ఇదిగో ఇటు చూడు, డాగ్ ఏమంట చెప్పు. మరి ఆవు ఏమంటది? అమ్మో అంటదా. మరి డక్ ఏమంటది? క్రో ఏమంటది? క్రో. కావు అంటది కదా. మరి క్యాట్ ఏమంటది? క్యాట్ ఏమంటది చెప్పు. అంటదే. సరే ఇదిగో ఇటు చూడు, నీ నోస్ ఏది? నోస్. సరే నీ మౌత్ ఏది? నీ ఐస్ చూడు. నీ కళ్ళు అయ్యి, నీ కళ్ళు అంటే చూపెట్టాలకి. మరి నీ చెవులు చూయించు. నీ మూతి చూయించు. మూతి అదే. నీ తల్లేది? నీ జుట్టు ఏది? వరుస్తుందా? వాళ్ళకి నీ జుట్టు అంటే చూయించు. నీ పిలకలు అంటే చూయించు.
ఆవు మా అన్నదంట గాయస్. మా ఇంటి వెనకాలే శివాలయం అనమాట. సో అందులో గోశాల ఉంటుంది, ఆవుల్ని కట్టేసి ఉంటాయి అనమాట. అవి అరుస్తుంటుంటే వాటిని ఇమిటేట్ చేస్తాడు. సరే నీ పిల్లకలాంటి చూపిస్తావా అన్నదే. నీ పిల్లకలాంటి చూపెట్టు. సరేలే నీ పిల్లకలాంటి చూపిస్తావా? ఆవు అన్నదా అన్నదా ఏమంది? అన్నదా. బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్. వాళ్ళంటే ఎక్కిరిస్తావా వాళ్ళని? నువ్వు ఎలా ఎక్కిరిస్తావు వాళ్ళని? ఎలా ఎక్కిరిస్తావు చెప్పమ్మా, చెప్పమ్మా. అదిగో 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 అటు చూడు, అటు చూడు, అటు చూడు. బూచ్ అదిగో వాళ్ళతో అంటే బూచ్ ఆడు. నువ్వు చేతులు అడ్డు పెట్టుకుని బూచ్ ఆడు. ఇదిగో ఇది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు. సో అది గాయస్ వాళ్ళైతే మనకి. సో అంతేనమాట. వాళ్ళైతే మనకి ఏజీఎన్ నుంచి పార్సిల్ వస్తుంది. ఆఫ్టర్నూన్ 1:32కి అట్లా చూపిస్తుంది అనమాట. సో ఆ పార్సిల్ వచ్చినాక ఆ పార్సిల్ ఏంటి అనేది మనం తీసి చూద్దాము. సో ఇప్పుడైతే వ్లాగ్ని అయితే కొంచెంసేపు ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఆపుతాను. ఆపి మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి తర్వాత వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఈ ఫోన్లోనే వ్లాగ్ షూట్ చేయాలి, అలానే ఈ ఫోన్లోనే ఎడిటింగ్ చేయాలన్నమాట. మనం ఇప్పుడే కాబట్టి కొత్తగా ఛానల్ని పెట్టింది, ఈ ఛానల్ పెట్టింది ఇప్పుడే కాబట్టి ఇంకా ఉండంగా అప్పుడు మనం ఇంకొక ఫోన్ కొనుక్కోవడం లేకపోతే ఇంకా వేరే దాంట్లో ఎడిటింగ్ ఏదో ఒకటి మనం చేద్దాం అన్నమాట. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఆపుతున్నాను. ఇంకా ఆపి అప్లోడ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. ఓకే గాయస్, ఓకే గాయస్. నోట్లది ఏం పెట్టుకున్నా? నోట్లో బొబ్బలేస్తా నీకు. అక్కడ అబ్బాయిందా? అయ్యయ్యో వద్దులేదా, చెప్దు కనరా. అమ్మమ్మకి చెప్పు, చెప్పు అమ్మమ్మకి చెప్పు. అమ్మమ్మ అక్కడ అబ్బాయిందని చెప్పు. అబ్బాయింది అక్కడ, అబ్బాయిందా? ఏం తగిలింది? ఏం తగిలింది? ఇప్పుడు ఏమైతేనే ఆ పిల్లకలు బేకాలి కదా. అక్కడ అబ్బాయింది. వద్దులు 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 ఇంకోకేనా? ఓకే 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 ఓకే. అబ్బో తగిలిందా? అమ్మో. హలో గాయస్, మమ్మీ వస్తుంది. నేను మమ్మీ కన్నా ఫాస్ట్గా వచ్చేసా. ఈరోజు హాఫ్ డే అండి. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ డేనే, కానీ కొంతమంది పేరెంట్స్ వచ్చి సెకండ్ సాటర్డే రోజు హాలిడే ఇవ్వాలి కదా, కనీసం హాఫ్ డే అన్న పెట్టాలి కదా అని గోల్ చేస్తే ఎఫ్ఆర్ఐ వాళ్ళు వచ్చి స్కూల్స్ అన్నిటినీ బంద్ చేపిస్తున్నారు. ఇప్పుడు హాఫ్ డే కాబట్టి నేను ఇంటికి వచ్చేసాను. మమ్మీ ఇంకా వస్తుంది. ఫ్రెండ్స్, మమ్మీ పొద్దున్న పెట్టిన లంచ్ ఇప్పుడు వేస్ట్ అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడే మా మమ్మీ కూడా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా మమ్మీ. మా ఛానల్ కనుక నచ్చితే మీరు ఎప్పుడు మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు సరే. హాయ్ గాయ్స్, యాక్చువల్లీ ఏమైందంటే ఇంకా వీడియో నేను అప్లోడ్ చేద్దామని చెప్పి ఎడిటింగ్ అయిపోయింది, జస్ట్ అప్లోడ్ చేద్దామని రెడీ అవుతున్నా. అయితే వీళ్ళ టీచర్ ఫోన్ చేసిందనమాట. మేడం ఇవాళ హాఫ్ డే ఇచ్చాము, చెర్రీని గగన్ని తీసుకెళ్ళడానికి వస్తారా మీరు అని అడిగింది. రిక్కీ ఏమో నిద్రపోతున్నాడు, అప్పుడే పడుకున్నాడు. రిక్కీ నిద్రపోతున్నాడు. ఇంకా రిక్కీని ఇంట్లో పెట్టి తాళం వేసి హడావుడిగా, ఇంక హుసేన్ బోల్ట్ కూడా అంత రన్నింగ్ రేస్ చేయలేము గాయస్, నేను చేసిన. మళ్ళీ
మళ్ళీ ఎక్కడ లేస్తాడా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళి రిక్కీని తీసుకొని చెర్రీని తీసుకొని వచ్చి అలా వాటర్ తాగి కూర్చున్నా గాయస్. అదనమాట జరిగింది చెర్రీకి. ఫైనల్లీ చెర్రీకి వాళ్ళ హాలిడే జాలీడే అనమాట. కింద బిల్లే కాయిన్ ఉంది, నొక్కడం మర్చిపోకండి ఓకేనా. అదనమాట జరిగింది. అయితే స్కూల్లో మీకు హాఫ్ డే ఎందుకు ఇచ్చిండ్రు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్పు. మళ్ళీ ఎందుకంటే ఈరోజు ఫుల్ డేనే, కాకపోతే కొంతమంది పేరెంట్స్ వచ్చి కనీసం హాలిడే ఇవ్వాలి, అది కాకపోతే హాఫ్ డే అన్న ఇవ్వాలని చెప్తే ఎఫ్ఆర్ఐ వాళ్ళు వచ్చి ఇంకా ఎఫ్ఆర్ఐ అంటే ఇంకా నేను చెప్పలేనులే అదే దాని మీనింగ్. ఇంకా వాళ్ళు వచ్చి అన్ని స్కూల్స్ని బంద్ చేపిస్తున్నారు ఇప్పుడు, అందుకే నేను ఇంటికి వచ్చాను. అది అన్నమాట జరిగింది గైస్. అది నిజమో కాదా నాకు కూడా తెలియదు, చదువుతున్నాడు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మనం వీడియో అర్జెంట్ పోస్ట్ చేయాలి గైస్. ఆల్రెడీ 12:15 అయింది టైం. వీడియో పోస్ట్ చేయకపోతే బాగోదు అనమాట. సో మధ్యలో ఆపేసి చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. ఇప్పుడు చెర్రీ నువ్వు లంచ్ చేసినావా? తిన్నావా? తిన్నావా? ఇంకా తినలేదు. ఆల్రెడీ మార్నింగ్ బాక్స్ పెట్టించాను. మార్నింగ్ ఏం జరిగిందంటే ఇంకా ఇవాళ సెకండ్ సాటర్డే ఉండదేమో అని చెప్పేసి కొంచెం 6:40కి అట్లా లేచిన. కొంచెం రైస్ అయింది కానీ కర్రీ కాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి రైస్నే పులిహోర, చింతపండు పులిహోర చేసి బాక్స్లో పెట్టినా అనమాట. నువ్వు స్టాండ్ని కదిలి కింద స్టాండ్ని కదిలిస్తాను గ్యాస్ కాలు పెట్టి. సో అదనమాట జరిగింది. ఇప్పుడైతే ఇంకా చెర్రీ ఆ లంచ్ బాక్స్నే తింటాడు. మేము వైట్ రైస్ నిన్నటి వీడియోని పోస్ట్ చేసి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇవాళ చెర్రీ ఉన్నాడు కాబట్టి చెర్రీతో చిక్కితో అంత ఈజీ కాదనిపిస్తాడు అనమాట. వాళ్ళు ఎలా ఉంటారో మీకు చూపిస్తా గాయస్. వాళ్ళకి తెలియకుండా వీడియో తీసి మీకు చూపిస్తా వాళ్ళు ఎలా ఉంటారు అనేది. స్కూల్ లేకపోతే అదిగో అట్లా చేస్తారు. హలో చిన్న బాబు మాస్టరు పిలకలు ఏమైనాయి? నీ పిలకలు వేయి. పిలకలు చూపెట్టి పిలకలే నీ పిలకలే. నువ్వు అసలు మంచి కదా? చెప్తున్నాడు ఏమైంది? కొట్టిందా? కొట్టినా అన్న కొట్టినా కొట్టినా కొట్టాడు. ఎందుకు కొట్టున్నారు? ఎందుకు కొట్టున్నారు? చూడు ఇటు ఇటు ఎందుకు కొట్టి అక్కడ కొట్టి అన్న కొట్టినాక అది నువ్వు కొట్టామంటావని చెప్పి మాకు చెరి చెప్పి మాకు చెరి కింద పట్టాడు. చెరి నో చెరి ఆగు మంచి పేరు తీసుకుంటా నాకండి తమనే కోసం ఎందుకోండి. ఇక్కడ ఇంకా ఆడినంతసేపు ఆడి ఇంక లంచ్ బాక్స్ ఓపెన్ చేసి లంచ్ తింటున్నాడు అనమాట. తింటూనే కాసేపు ఆటలు తమ్ముడితో కింద పడుకోవడాలు కొట్టుకోవడాలు అన్నీ జరుగుతున్నాయి.
చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టుకోవడం అయిపోయింది. మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ చేయడానికి దానికి సిద్ధం అవుతుండ్రు అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది, అది రియల్ గైస్, నిజంగా ఇంట్లో అట్లనే ఉంటుంది, డైలీ ఉంటుంది అట్లనే. యాక్చువల్లీ గైస్, ఇందాకలా నేను చెప్పాను కదా ఏంటిదంటే ఏజియో నుంచి పార్సిల్ వస్తుందని, కానీ ఏజియో నుంచి రాలేదన్నమాట. వాడు కాల్ చేసి, మేడం ఈవినింగ్ నేను టైం పడుతుంది, ఒక 5 ఆ టైం అవుతుంది అని చెప్పిండు. ఓకేనన్న, ఈలోపు ఫ్లిప్కార్ట్లో మా హస్బెండ్ బెడ్షీట్ ఆర్డర్ పెట్టిండనమాట, అదే వచ్చింది. సో నేను తీద్దామని మీకు చూపెడదామని అనుకున్నా, ఇంతలోనే చూసేసరిగా ఎట్లా అయిపోయిందో అదనమాట సిచ్యువేషన్. తీసి కొట్టుకుంటున్నారు ఇద్దరు. నేనైతే ఈ బెడ్షీట్ ఎలా ఉంది ఏంటిదని చూపిస్తాను, కావాలంటే ఒకవేళ మీకు ఓపెన్ చేసినాక చూద్దాం, చూసి బాగుంటే కనుక మీకు ఎవరికైనా కావాలని కింద కామెంట్ చేస్తే నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు. రిక్కీలే, అన్న మీదలే, రిక్కీ అన్నయ్య మీదలే.